I want to become the youngest world chess champion. ఈ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రత్యక్ష ఉదాహరణ మనకు గుకేష్ దొమ్మరాజు అనే అబ్బాయి. ఈ అబ్బాయి మీరు పేరు వినే ఉంటారు. రీసెంట్గా అని అంటే ఈ మధ్యనే రీసెంట్గా చెస్లో ఇండియాలో గ్రాండ్ మాస్టర్ అతి పిన్న వయస్కులో గ్రాండ్ మాస్టర్ అయ్యి సాధించిన టైటిల్స్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు, అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది గెలిచాడు అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 18 years. సో ఇక్కడ ఆ అబ్బాయి 2006లో పుట్టాడు. సో ఇప్పుడు 2024. కాబట్టి ఈ జర్నీ అనేది ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది ఈ జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్లో చూద్దాం. అసలు మేనిఫెస్టేషన్ అనేంటి ఎలా వర్కౌట్ అవుతుందని అంటే, మనం ఏదైతే కావాలని అనుకుంటామో వాటి మీద ఫోకస్ అండ్ బిలీవ్, దాని మీద ధ్యాస పెట్టడము, అది మనది అని మనము నమ్మడము, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం, ఈ మూడిట్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 7 years ఆ అబ్బాయి 7 సంవత్సరాల అతి పిన్న వయసులోనే మంచి చెస్ మాస్టర్ అయినప్పుడు ఆ అబ్బాయిని మీడియా వాళ్ళు అడిగారు, ఏంటి నీ గోల్ ఏంటి, నువ్వు ఏం చేయదలుచుకున్నావని అంటే, నేను వరల్డ్కే గ్రాండ్ మాస్టర్ కావాలనుకుంటున్నాను అని చెప్పాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవాలనుకుంటున్నాను అని చెప్పాడు. I want to become the youngest world chess champion. అందరూ నవ్వి ఊరుకున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం అప్పుడు చెప్పిన 7 yearsది ఇప్పుడు ఈ 18 years 19 years వచ్చేసరికి సక్సెస్ చేసి చూపించాడు. ఇదే జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే మనం ఒక టార్గెట్ కానీ ఒక గోల్ కానీ ఏదైనా పెట్టుకుంటే నిరంతరం వాటి గురించి ఆలోచించడం, వాటి గురించే కలలు కనడం, వాటి మీదనే వర్క్ చేయడం. కలలు కనడం అంటే ఇంట్లో తిని పడుకునే కలలు కంటూ ఉండడం కాదు, దానికోసం శ్రమించడం, తెలివిగా వాటికి మనము దారులు వెతుక్కోవడం, అలాగే ఫ్యామిలీ సపోర్ట్. కాబట్టి ఈ దొమ్మరాజు బేసిక్గా గుకేష్ దొమ్మరాజు గారు ఆంధ్ర యొక్క మూలాలు కలిగిన వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు అన్నట్టు. వాళ్ళ తల్లి మైక్రోబయాలజిస్టు, తర్వాత తండ్రి చూస్తే ఈఎన్టీ సర్జన్ అన్నట్టు. వీళ్ళిద్దరూ వృత్తిరీత్యా చెన్నైకి షిఫ్ట్ కావడం జరిగింది. వీళ్ళిద్దరి సపోర్ట్ లేనిదే ఆ అబ్బాయి ఈరోజు గెలవగలిగేవాడు కాదు. కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాను, నేను ఎప్పుడు చెప్తుంటాను, మాటలే మంత్రాలు. ఎవరైనా పిల్లలు మనకు నాన్న నేను అది చేస్తా ఇది చేస్తా అంటే మనం ఏం చెప్తాం, ఊరుకో నీ మొహం కాదు అని మనం తిడతారు, నెగిటివ్ చెప్తారు. వాళ్ళు గమనించండి, ఆర్ దే రియల్లీ సీరియస్ అబౌట్ దట్? నిజంగా వాళ్ళు దాని గురించి సీరియస్గా అనుకుంటున్నారా? అయితే ట్రైన్ చేయండి, డెఫినెట్గా సాధిస్తారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 7 సంవత్సరాల పిల్లవాడికి ఉండే హక్కు ఎంత, వాళ్ళకు ఉండే రైట్స్ ఏముంటాయి, వాళ్ళు ఏమి చేయలేరు, మీ సపోర్ట్ లేనిది ఏది చేయలేరు. కాబట్టి అందుకే DMIT డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్లో కూడా ఇదే చెప్తారు. ఏంటి, పిల్లవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. నాలెడ్జ్ పరంగా పోయేవాళ్ళు, అకాడమిక్, అథ్లెటిక్స్గా గాను, తర్వాత ఈ మీడియా వర్క్ ఉండేవాళ్ళు గాను, అంటే బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు, డ్రామా, తర్వాత మల్టీమీడియా వర్క్లో ఉండేవాళ్ళు, అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఏంటి ఇది అనేది కరెక్ట్గా చూసుకుంటే ఈ గ్రూప్ అంతా అథ్లెటిక్ గ్రూప్ కిందకి వస్తారు. అకాడమిక్స్ అంటే చదువుకునేవాళ్ళు, అథ్లెటిక్స్ అని అంటే గేమ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటో కనుక్కొని వాటి మీద కరెక్ట్గా వాళ్ళు ఫోకస్ పెట్టగలిగితే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఆ DMIT టెస్ట్ కూడా మనం చేస్తాం. సో ఇక్కడ తల్లిదండ్రుల సపోర్టు ప్లస్ అన్నిటికీ మించి మీరు బాగా గమనిస్తే చెన్నై అనేది ఛాంపియన్స్ హబ్గా మారింది. విశ్వనాథన్ ఆనంద్ అక్కడే ఉన్నారు, గ్రాండ్ మాస్టర్ ఎన్నోసార్లు కొట్టాడు ఆయన. తర్వాత రీసెంట్గా ప్రజ్ఞానంద్ అనే అబ్బాయి ఉన్నాడు. అలాగే ఇలా చాలామంది చెన్నై చుట్టూతో కనెక్ట్ అయి ఉన్నారంటే అక్కడ ఎక్కువ మందికి అక్కడ సపోర్ట్ అని, ఆ గైడెన్స్ అనేది కానీ, ఆ అకాడమీలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది కానీ దొరుకుతూ ఉంది. ఇప్పుడు నార్మల్గా చెస్ ఆడే వాళ్ళకి ఒక గ్రాండ్ మాస్టర్తో చెస్ ఆడడం దొరకడం, వాళ్ళ మెలకువలు నేర్చుకోవడం, వాళ్ళతో ఆడిన అనుభవం రావడం, ఇవన్నీ అంత ఈజీ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా గుకేష్కు కలిసి వచ్చాయి. సో ఎప్పుడు కూడా మనం చెప్తాం కదా, జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్స్లో 7 సంవత్సరాలప్పుడు కన్నా ఇప్పుడు మనకు 18-19 years వచ్చేసరికి సక్సెస్ చేసి చూపించాడు. అప్పుడు రేటింగ్ వచ్చేసి 2750 రేటింగ్ ఉండింది. కాబట్టి ఆ రకంగా
ఇక్కడ ప్రజెంట్ ఆయన రేటింగ్ వచ్చేసి 5కి వచ్చేసింది. కెన్ యూ ఇమాజిన్ అసలు ఎంత ఇది. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైనా కావచ్చు, మీ మేనిఫెస్టేషన్ మీకు సాధించుకోవాల్సింది ఏదైనా కావచ్చు, ఫస్ట్ మీరు నమ్మండి. ఎస్, ఇది నా కోసమే తయారు చేయబడింది, ఇది నా కోసమే ఎదురు చూస్తుంది, ఇది నా కోసమే రెడీగా ఉంది, నేను అనుభవించడానికే ఉంది. ఇలాగా మీరు ముందు నమ్మండి. కాబట్టి గోల్ డిసైడ్ చేసుకోవాలి, వాటికి మీ బలాబలాలు బేరీజు వేసుకోవాలి. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆ ఒక్కసారి గోల్ను ఫిక్స్ చేసే ముందే మీరు అన్ని అనాలైసిస్ కానీ స్ట్రాటజీస్ కానీ మీ బలాబలాలు, మీ ఏరియాకి సంబంధించిన, మీ దేశానికి, మీ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవాలి తప్ప వన్స్ యూ ఫిక్స్ ఇట్, ఒక్కసారి మీరు ఫిక్స్ అయ్యాక ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు, అసలు ఆగకూడదు. కాబట్టి ఇది ప్లస్ డైలీ మేనిఫెస్టేషన్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే అసలు వరల్డ్ ఛాంపియన్షిప్ అని అంటే హెవీగా స్ట్రెస్ ఉంటుంది. సో అబ్బాయి ఏం చేసేవాడు, కరెక్ట్ గేమ్ కంటే ముందు తల్లితో మాట్లాడేవాడు ఒక 15 మినిట్స్ అంతే. సో తల్లితో మాట్లాడంగానే మొత్తం కూల్ డౌన్ అయిపోయి అసలు నాలెడ్జ్, అసలు డేరింగ్, అసలు ఆ ట్యాక్స్, ఉండేటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఫ్రీగా బయటకు వచ్చేటి, టెన్షన్ అనేది లేకుండా ఉండేది. ఇది ఫ్యామిలీ బలం అంటే. చాలామంది ఇప్పుడున్న యుక్త వయసులో అందరూ కూడా అమ్మా నాన్నలతో ఉండడం, అమ్మా నాన్నలతో మాట్లాడడం అనేది ఒక అవుట్డేటెడ్ ఫ్యాషన్గా అనుకుంటున్నారు. ఓన్లీ ఫ్రెండ్స్, తర్వాత ఆన్లైన్లో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళే గొప్ప, వీళ్ళ అడ్వైజులే అంటున్నారు. కాదు, ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా మీ మేలు కోరే వాళ్ళలో ఫస్ట్ లైన్లో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు రిలేషన్ కంటిన్యూ చేయండి, వాళ్ళతో ఎప్పుడు మంచి సంబంధ బాంధవ్యాలు మీరు నెరపండి. అవి మీకు బంగారు బాట వేస్తాయి. మీ భవిష్యత్తులో మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. మనకున్నటువంటి యూనివర్స్, ప్రకృతి కూడా ఒక తల్లి లాంటిది. ఎలాగైతే ఈ తల్లి మనల్ని అర్థం చేసుకొని మనకు కావాల్సినవి సమకూరుస్తుందో, బిడ్డ ఏడవకముందే తనకేం కావాలనేది తల్లి పసిగట్టి తనకు అందిస్తుందో, యూనివర్స్ కూడా అలాగే మనకు అందిస్తుంది. కాబట్టి కాకపోతే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వడం అనేది మీరు ఒక్కసారి నేర్చుకున్నట్లయితే సునాయాసంగా మీరు మీ గోల్స్ను అచీవ్ చేయగలుగుతారు. సో ఇక్కడ 12th యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా రికార్డు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్గా అంటే ప్రపంచ ఛాంపియన్షిప్, చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. సో ఇది గుకేష్ దొమ్మరాజు గారి జర్నీ. ఇతనికి తమిళనాడు గవర్నమెంట్ 11 కోట్ల రూపాయలు నగదు బహుమతి, అలాగే అక్కడ ప్లేస్, తర్వాత బిల్డింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో మన మేనిఫెస్టేషన్ వైపు మనం ప్రయాణం చేసి సక్సెస్ అయితే మిగతావన్నీ కూడా బై ప్రోడక్ట్స్ కింద వచ్చేస్తాయి. పేరు బై ప్రోడక్ట్స్ కింద వస్తుంది, డబ్బు బై ప్రోడక్ట్స్ కింద వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ కింద వస్తాయి. ఫోకస్ అండ్ బిలీవ్, ఇవి రెండు మేనిఫెస్టేషన్, జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్కి సరైన బంగారు రహదారి. ఇది మర్చిపోకూడదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ ఆరాను బయటికి తీయడానికి, అసలు ఆరా స్ట్రెంగ్త్ ఎంత కనుక్కోవడానికి నేను ఇక్కడ ఆరా క్లెన్సింగ్ క్యాంప్స్ అనేది నేను పెడుతూ ఉన్నాను. ఈ క్యాంప్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. కలుద్దాం. శివ ఓం.